హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంటర్వ్యూలో నాతో పాటు ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలానే హనుమకొండ జిల్లా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఝాన్సీ రాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ఝాన్సీ రాణి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో ఇప్పుడే అలా వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును, మళ్ళీ వరంగల్ ప్రయాణం వెళ్ళాల్సిందే. పాపం థ్యాంక్ యూ సో మచ్ మా కోసం అంత దూరం నుంచి సమయం తీసుకొని ఇక్కడికి వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో ఝాన్సీ రాణి గారు సంవత్సరంన్నర నుంచి కమలాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు కదండి. ఓకే, సో అంతకు ముందు ఏంటి ఝాన్సీ రాణి గారు ఏం చదువుకున్నారు, ఎప్పుడు పెళ్ళయింది, ఎలా ఇటువైపు రావడం జరిగింది? నా పెళ్ళి అనేది 1992లో జరిగింది. నాకు 3 పిల్లలు. మేము కమలాపూర్లో ఉండేవాళ్ళం. తర్వాత హనుమకొండకు వచ్చినాము. నేను ఎంఏ సోషాలజీ చేశాను. తర్వాత ఏంటంటే 3 పిల్లలు పుట్టిన తర్వాత నేను సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని, మా డాడీ కానిస్టేబుల్ కాబట్టి నేను కూడా పోలీస్ శాఖలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేశాను. 3 పిల్లలు పుట్టిన తర్వాత కొద్దిలో మిస్ అయింది సబ్ ఇన్స్పెక్టర్. కానీ విషయం ఏంటంటే అది మిస్ అయినందుకు మా బేబీతోనే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ కోరికను మా బేబీ ద్వారా నెరవేర్చుకోవడం నాకు చాలా సంతోషం. మీ అమ్మాయి సబ్ ఇన్స్పెక్టర్? మా అమ్మాయి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాను హనుమకొండలో. హెడ్ క్వార్టర్ లో చేస్తుంది. కమాండెంట్ కంట్రోల్ లో జాబ్ చేస్తుంది ఇప్పుడు. అది నాకు చాలా సంతోషం మేడం. సో మీరు తీర్చుకోలేని కలని మీ అమ్మాయి ద్వారా తీర్చుకున్నారు. ఓకే, సో మిగతా 2 పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు మా బేబీ మా పెద్ద బేబీ తర్వాత చిన్న బేబీ సాఫ్ట్వేర్ గా చేస్తుంది. తర్వాత బాబు ఏంటంటే కొంచెం బై బర్త్ ప్రాబ్లం రావడం వల్ల ఎడ్యుకేషన్ లేకపోయింది. కాకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని బాగానే చేస్తాడు. ఓకే, పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఫైట్ అండి. సో మరి ఈ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా ఎలా పోస్టింగ్ వచ్చింది ఏంటి, దానికి ముందు ఏం జరిగింది? మేడం ఏంటంటే మా సారు 37 years నుండి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాడు. ఓకే, దాన్ని మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు గుర్తించి, తర్వాత మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు గుర్తించి ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి నాకు ఇవ్వడం అనేది జరిగింది. దానికి వారిద్దరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, సో మీరు కూడా సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నారు కదా అంతకు ముందు కూడా? నేను కొంత చేసేదాన్ని. ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు మా సార్ 37 years గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. చేసినప్పుడు ఏంటంటే తనకు విలేజ్ లో ఉండేవాళ్ళం మేము. అక్కడికి ఏదైనా సమస్య గురించి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, అసలు ఎట్లా ఈ సమస్యను పిల్లలు మెయిన్గా ఉమెన్ విషయంలో ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పుదారిలో మ్యారేజ్ చేసుకోవడం కానీ, తర్వాత ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తన దగ్గరకు వచ్చినప్పుడు అందులో నేను కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇట్లా చేస్తే బాగుండేది, అట్లా చేస్తే బాగుండేది, పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమస్యలు కావచ్చు, అమ్మాయిలు ఇబ్బంది పడే సమస్యలు, అట్లా వాటిని కూడా నేను కొంతవరకు వారితో మాట్లాడి నేను వాటిని పరిష్కరించే మార్గాన్ని ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. తర్వాత బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. హాస్పిటల్కి సంబంధించిన విషయాలలో కూడా అప్పుడు నేను హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్గా కూడా కొద్ది రోజులు నేను పనిచేసిన. అట్లా నాకు కొంత అనుభవం ఉంది మేడం. ఓకే, సో ఇలాగా మీ వరకు వచ్చే సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించేవారు. ఎప్పుడైనా కొంతమంది ఆర్థిక సహాయంతో వస్తూ ఉంటారు కదా, అది చదువుల పరంగా కావచ్చు, పెళ్లి పరంగా కావచ్చు ఏమన్నా, సో అలాంటి వారికి ఏ విధంగా సహాయం చేసేవారు? అంటే ఆర్థిక పరంగా అంటే మేడం, ఆర్థిక పరంగా కూడా కొంతవరకు చేసినాము. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా రైస్ అట్లా ఇవ్వడం కావచ్చు, అట్లా సహకారం చేసిన టైం చాలా ఉన్నాయి మేడం. సో అయితే ఎప్పుడైతే ఇంకా మీకు మిమ్మల్ని ఇలా నియమిస్తున్నాము ఇంకా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అని తెలిసినప్పుడు ఏంటి మీ రియాక్షన్, ఏంటి స్పందన? అంటే మా సార్ చెప్పిండు ఇట్లా పోస్ట్ ఉన్నది, అది నీకు నేను అడుగుతున్నా, అది మనకే వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడైతే నాకు అసలు ఏంటి నేను చేయలేనా అని చెప్పేసి అట్లా అనిపించింది. కానీ ఏంటంటే తర్వాత దాంట్లోకి వెళ్ళిన తర్వాత మా సారు ప్రోత్సాహం 100% నాకు ఉన్నది కాబట్టి దాన్ని నేను విజయంగా నేను ముందుకెళ్ళడానికి వెళ్తున్నా మేడం. తప్పకుండా ముందుకు వెళ్తున్నా, ఇంకా వెళ్ళాలని ఆసక్తితో ఉన్నా. ఓకే, సో ఫస్ట్ లో అంటే మీరు చైర్మన్ గా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఎందుకంటే ఫస్ట్ లోనే మొత్తం ఎవరికి అర్థం కాదు కదా, అంతా కూడా కొత్త బాధ్యతలే మీకు. ఏ సమస్యలను ఎదుర్కొన్నారు, ఎలా వాటిని అధిగమించారు? అంటే మన మార్కెట్ యార్డ్ లో నేను చైర్మన్ అయిన తర్వాత ఏంటంటే ఓన్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంటే జరిగేది మేడం. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేజ్ ప్రొక్యూర్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ విషయం ఏంటంటే ఫస్ట్ టైం అనమాట, మాది జమ్మికుంట మార్కెట్లో ఉండేది, బైఫర్కేషన్లో కమలాపూర్ మార్కెట్కు సెపరేట్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇది ఫస్ట్ టైం మేము తీసుకున్నాం మేజ్ అనేది. తీసుకోవడం వల్ల ఏంటంటే రైతులు చాలా కొన్ని వందల ట్రాక్టర్లు రావడం, అట్లా వచ్చినప్పుడు అసలు ఏంటి ఇట్లా ఏం చేస్తాం ఇది అని చెప్పేసి కొంచెం ఫస్ట్ ఏంటంటే ఇక విపక్షాలు ఉంటాయి కదా మేడం, వాళ్ళు ఏంటంటే కొంచెం ధర్నాలు చేయడం కానీ, ఈ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కానీ, ఈ ప్రభుత్వం కొంటలేదు అనడం కానీ, అట్లా చాలా వరకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియగానే
అసలు ఏంటి ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అధికారులతో మాట్లాడడం, మార్క్ఫెడ్ అధికారులతో కూడా మాట్లాడడం, తర్వాత వాళ్ళకు సంబంధించి రైతులకు సంబంధించి గోదాములను ఏర్పాటు చేయడం, రవాణా వ్యవస్థ ఎట్లా ఉన్నదని చెప్పేసి చూసుకోవడం, మార్కెట్కి వచ్చిన రైతులకు వాళ్ళకు వాటర్ సప్లై, తర్వాత శానిటరీ సప్లై అట్లా చూసుకోవడం, ఇలాంటివి చాలా అసలు ఈ సమస్యను మేము అధిగమిస్తామా లేదా అనిపించింది. కానీ మేడం మాకు నేను ఆఫీసర్స్తో మాట్లాడడం, ప్రతి విషయం కాంట్రాక్టర్స్తో మాట్లాడడం, గోదాములను గోదాములు ఎక్కడ ఉన్నాయని సర్చింగ్ చేసి వాటిని ఎక్కడ అనేది చూసి వాటిని రైతులకు అవైలబుల్గా ఉండేటట్టు చేయడం, గోదాముల దగ్గరికి వెళ్ళి మెయిన్గా హమాలీ ప్రాబ్లం బాగా వచ్చింది మేడం. హమాలీతోని ఇబ్బంది లేకుండా వాళ్ళకు అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్తో పాటు ఇంకా కొద్దిగా రైతులతోని వాళ్ళకు చెందే విధంగా, హమాలీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ మేడం. అది అప్పటికప్పుడే మనం హమాలీని ఇక్కడ నుండి సృష్టించలేం. కాబట్టి మనం వాళ్ళకే మాట్లాడి కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి వాళ్ళను మనము మోటివేట్ చేసి మేజ్ బ్యాగ్స్ గోదాములలో నింపే ప్రయత్నం చేయడం. ఆల్మోస్ట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కమలాపూర్ మండల్ కమలాపూర్ యాడ్ మార్కెట్ కమిటీకి సంబంధించి అయితే అసలు ఎలాంటి రిమార్క్ లేకుండా చేయగలిగినాం. చాలా సంతోషం మేడం ఈ విషయంలో. వేరే మండలాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ మా మండలంలో ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడడం, అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసినాం మేడం. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక రోడ్డు మీద అట్లా రైతులు కూర్చుంటే వాళ్ళతో వెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తే వాళ్ళైతే అసలు ఏంటి మేడం ఇట్లా కాకి కబురు పంపినట్టే మీరు వచ్చిండ్రు, మా సమస్య పరిష్కారం ఏంది అనేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. అది విషయం. నిజంగా ఇలాంటి సందర్భాలలో చాలా సంతృప్తి వస్తుంది కదా. చాలా సంతృప్తి వచ్చింది. ఇక అందరైతే కొంచెం అప్రిషియేట్ చేస్తే మొత్తానికి అయితే అప్రిషియేట్ చేస్తున్నారు మేడం. చాలా మా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా కమలాపూర్ మండలంలో ఇట్లా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు చేసినని కూడా ఆ సార్ అప్రిషియేట్ చేయడం జరిగింది. అది చాలా సంతోషం మేడం. ఏంటంటే అక్కడ ఏమేమి దొరుకుతాయి మార్కెట్ యార్డ్ లో ఎక్కువగా అంటే మార్కెట్ మేడం, ఓన్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తాం మేము. ఈసారి మేజ్ అనేది చేయడం జరిగింది. చాలా చిన్న మార్కెట్ అనమాట. ఇప్పుడు ఈ గోనె సంచుల ప్రాబ్లం ఇది అదని ఏం లేదు మేడం, అలాంటిది ఏం లేకుండానే అధిగమించేసినాం. అసలు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేసినాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అయితే మీ జిల్లా దగ్గర ఎస్పెషల్లీ మీ మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడుకుంటే ప్యాడీ మేజ్ అన్నారు కదా. సో ఈ రైతులు ఎక్కువగా ఫేస్ చేసేటటువంటి సమస్యలు ఏంటంటే ఎటువంటి సమస్యలని వాళ్ళు ఎదుర్కొంటున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారంటే మార్కెట్ కి సంబంధించి అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే చూసుకుంటున్నాము. కానీ లేదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చేది ఎటువంటి సమస్యల్ని తీసుకొస్తా ఉంటారు? ఎటువంటి సమస్యలను తీసుకొస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే వర్షం పడుతుందేమో, మా ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఎరువుల విషయంలో కూడా దాదాపు వాళ్ళకు ప్రాబ్లంగా లేకుండానే చేయడం అనేది జరుగుతూ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏదో మన గింజలు ఒకటి వరి చేనులో వేసే గింజలు ఉంటాయి, వాటిని కూడా మనం ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. అలాంటిది ఏం లేకుండానే ఉన్నది. ప్రస్తుతానికి అయితే అంతా కూల్గానే జరుగుతుంది మేడం. కమలాపూర్ మండలంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉన్నది. రైతులు మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు పరిష్కరించండి అని బాగా పెద్ద ఎత్తున వచ్చి మా దగ్గరకు వచ్చి సమస్యను పరిష్కరించండి అనే పరిస్థితులు అయితే లేకుండానే తీసుకొస్తున్నాం మేడం. మీరు తెచ్చుకోవట్లేదు? పోనీ అంటే ముందుగానే ఇప్పుడు వాళ్ళు వచ్చే ముందే లేదా ఇలాంటి సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటారేమో రైతులు అని ముందుగానే మీరు అనుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారండి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి? అంటే మామూలుగా మా దగ్గర ఇప్పుడు షీట్స్ ఉంటాయి కదా, టార్పాన్ షీట్స్ అనేవి అంటుంటారు కదా, అవి తర్వాత బ్యాగ్స్ కానివ్వండి, అవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వం పరిస్థితి వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాన్ని ఆలోచించి ప్రతి ఒక్కటి రైతుల సంక్షేమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దాదాపు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉందని చెప్పొచ్చు మేడం. ఓన్లీ అకాల వర్షాలతోనే ఏమైనా ఇబ్బందులు పడే అవకాశమే రైతులు తప్ప. కానీ రైతులకు ఇప్పుడు మనము రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత సన్నవడ్లకు బోనస్ కావచ్చు, తర్వాత మన వీళ్ళకి రైతు భరోసా కావచ్చు, ఏదైనా కూడా మన రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డగా రైతుల కష్టాన్ని ఆలోచించి ప్రతిదీ చేసుకుంటూ రైతులు అడగముందుకే ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మేడం. అలానే ఝాన్సీ రాణి గారు కొన్ని సందర్భాలలో అంటే చాలా మటుకు ఈ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రకృతి మన చేతుల్లో ఉండదు. అకాల వర్షాలు పడుతూ ఉంటాయి ఒకసారి. అంటే ఇంకెలా ఉంటది అంటే ఇంకా పంట చేతికి వస్తుంది ఇంకో 2-3 రోజుల్లో అనగా ఆ రోజు సడన్ గా ఇలా వర్షాలు పడడం, పంట మొత్తం మునిగిపోవటం, అంటే ఆ బాధ నిజంగా వర్ణనాతీతం రైతులకి. అంటే దాన్ని పోల్చాలి అంటే నిజంగా చేతికి అందొచ్చిన కొడుకు పోయినట్టే, అలా పాపం ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో అలాంటి ఆ హృదయ విదాకర సంఘటనలు కావచ్చు ఎప్పుడైనా మీరు చూసారా? ఆ బాధ ఎలా ఉంటుంది వాళ్ళు? అంటే చూసాము, మొన్న పోయినసారి ఖరీఫ్ పంటలో వర్షం వచ్చినప్పుడు రైతు అంటే ఆ పొలం అట్లా మొత్తం కంప్లీట్గా అయిన తర్వాత ఏంటంటే ఇట్లా వర్షానికి మొత్తం లోపల వర్షం నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అందులో దాన్ని మనం తీయలేని పరిస్థితి అయిపోయింది. ఆ వడ్ల గింజలను మనం తీయలేని పరిస్థితి అయింది. ఇక చాలా బాధపడ్డారు రైతు. కానీ ఏంటంటే అట్లా పంట నష్టపోయిన రైతులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేసింది. కొంత అంటే పూర్తిగా కాకపోయినా కూడా
కొంతవరకు రైతు హ్యాపీగానే ఉన్నాడు. అటువంటి సందర్భాలలో ఏంటండి ప్రభుత్వం నుంచి లభించేటటువంటి సహాయం ఏంటి రైతులకి? ఇక ఎకరాకు ఒక 10,000 రూపీస్ అట్లా ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. అట్లా ఇచ్చి ఆదుకోవడం అనేది జరుగుతా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత పంట అట్లా నష్టం జరిగితే అట్లా అన్ని ఎకరాలకి అన్ని 10,000 ఎకరా- లాగా. అట్లా ఓకే. సో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారండి? రేవంత్ రెడ్డి గారిని నేను సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కలవడం జరిగింది. ఉమ్. ఆ, అయితే ఆ డెవలప్మెంట్ వర్క్స్ ఒక 100 crores తో డెవలప్మెంట్ వర్క్ చేశాడు ఇక్కడ సమ్మక్క జాతర ఏరియాలో. అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. ఇక అది చాలా నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఆ, మూమెంట్ అంటారు. అవును. ఫైన్. అండ్ మీ విధి నిర్వహణ బాధ్యతలు ఎలా ఉంటాయండి? మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పండి యాజ్ అ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా. అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అంటే మామూలుగా ఏంటంటే మా మార్కెట్ అనేది చాలా చిన్నది. నేను మార్కెట్లో ఇట్లా ఈ రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ వెళ్ళి అక్కడ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎట్లా ఇప్పుడు ఐకేపీ వాళ్ళు తీసుకుంటారు మా దగ్గర, వాళ్ళు తీసుకునే విధానాన్ని నేను చూడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే పార్టీకి సంబంధించిన పనే కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ వర్క్స్. మా మార్కెట్లో ఇప్పుడు ప్రహరీ గోడ ఒకటి ఉండే, దానికి మనం రైజింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆఫీస్ బిల్డింగ్ లేకుండా ఉండే, ఆఫీస్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసుకోవడం, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా కమలాపూర్లో మేజర్ గ్రామ పంచాయతీ మేడం, అక్కడ ఏంటంటే ఒక వెజిటేబుల్ మార్కెట్ కోసం కూడా ఒక 75 lakhs రూపీస్ను మనం మార్కెట్ ఫండ్ నుండి కేటాయించడం అనేది జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో మేము ప్రారంభించుకుంటాం. ఇక అట్లా మామూలుగా ఏంటంటే ఎక్కువ శాతం చాలా పెద్ద మార్కెట్లో అయితే మార్కెట్ వర్కే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మార్కెట్ వర్క్ కొంచెం తక్కువ. కాకపోతే అయినా రైతులతో అనుసంధానంగా ఉంటూనే, రైతులతో అన్ని విషయాలు మాట్లాడుతూనే, వాళ్ళు ఏ సమస్య కోసం నా దగ్గరకు వచ్చినా కూడాను ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ ఇటు పార్టీ పనులు చేసుకుంటూ ప్రస్తుతానికి అయితే నిమగ్నమై ఉన్నా మేడం నేను. ఓకే. ఫైన్. సో అన్ని రకాలుగా మొత్తం మీ బాధ్యతల్లో తనమునకలై ఉన్నారన్నమాట. ప్రస్తుతానికి అయితే అట్లే ఉన్నా మేడం. ఓకే. మరి కుటుంబానికి సమయం ఎలా అండి? కుదురుతుందా? కుదురుతుందంటే పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఉమ్. చిన్న అమ్మాయి హైదరాబాద్ లో ఉంటది, ఉమ్. బాబు మాతోనే ఉంటాడు. ఇక ఇంట్లో మార్నింగ్ లేవగానే పనులు చేసుకుంటూ రెడీ అయ్యి వెళ్ళిపోవడం ఇట్లానే అయిపోతుంది. ఓకే. అంతే. సో కుటుంబం నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? ఇక సపోర్ట్ అంటే మా పిల్లల సపోర్ట్ బాగానే ఉంటది. ఇక మా హస్బెండ్ విషయానికి వస్తేనైతే అది 1000% అనుకోవాల్సిందే. ఓకే. అట్లా. అసలు ఇలా పెట్టాలి మిమ్మల్ని ఈ పోస్ట్ లో ఉంచాలి అన్నది కూడా అంటే ఇంకా వారి నిర్ణయమే అంటే కదా. విషయం ఏంటంటే నేను చేయగలుగుతానా అని చెప్పేసి నాకు క్వశ్చన్ ఉండేది. ఉమ్. కానీ మా సారు ఇది చేయకపోవడం ఏంది నువ్వు అని చెప్పేసి అని అంటుండేవారు. నేను ఎట్లా చేస్తా, అందరితో మాట్లాడాలి కదా, అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం ఫస్ట్ లో అట్లా అనిపించింది. నువ్వు చేయగలవు, ఖచ్చితంగా నువ్వు చేయగలవు అని చెప్పేసి ఉమ్. అంటుంటారు. ఏ విషయాన్ని ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు ఖచ్చితంగా చేయగలవు అనేది బాగా సపోర్టివ్ ఉంటుంది. సో మాట్లాడడానికి కొంచెం జంకే వాళ్ళు మొదట్లో అయితే. మొదట్లో కొంచెం ఉమ్. ఉంటది ఇప్పుడు కదా. కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు. ఆ. అంతేనా అండి? అవును. సో ఈ క్రెడిట్ అంతా మీ వారికి అవును, మా ఇచ్చేస్తారు. వారికి ఇచ్చేయాల్సిందే. ఉమ్. అందులో ఎలాంటి ఉమ్. అతిశక్తి లేదని చెప్పొచ్చు. ఓకే. అండ్ అలానే అదే కాకుండా ఎప్పుడైనా మీ జాబ్ పరంగా, మీ వర్క్ పరంగా ఎటువంటి సలహాలు, సూచనలు అవి మీ వారిస్తూ ఉంటారు మీకు? ఇవన్నీ ఎక్కడికైనా వెళ్తే మరి ఎట్లా మాట్లాడడం కొంచెం సబ్జెక్ట్ ఉంటది కదా, మరి మనకు అన్ని తెలవాలని లేదు కదా, ఎంత తెలిసినా మనం ఒకరిని అడిగి తెలుసుకోవాల్సిందే కదా. అవును. కాబట్టి అందరికీ ఏది తెలియదు పూర్తిగా. అందరికీ ఏది తెలియదు పూర్తిగా. కాబట్టి మనం ఇక్కడికి వెళ్తున్నామనంటే ఏ సబ్జెక్ట్ మీద ఎట్లా మాట్లాడితే ఎట్లా బాగుంటది అనే ఉద్దేశం, కొంత అడిగి తెలుసుకోవడం, కొంత నేను తెలుసుకోవడం, కొంత పేపర్లో ఉన్న తెలుసుకోవడం, అట్లా తెలుసుకొని నేను మాక్సిమము అక్కడ నేను మాట్లాడడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో ముందే ప్రిపేర్ అవుతారన్నమాట. ముందు కొంత ప్రిపేర్ అవుతాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళే ఎన్విరాన్మెంట్ కూడా చూసి కొన్ని ప్రిపేర్ కావాల్సి వస్తుంటది. అండ్ ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఉమ్. మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి నిర్ణయం ఏంటండి యాజ్ అ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా? నిర్ణయాలలో అంటే రైతుల కోసం కావచ్చు, మీ కమలాపూర్ కోసం కావచ్చు, ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా, ఇది చెయ్యాలి అని చెప్పి. సో వాటిల్లో కమలాపూర్ మండల్లో ఇప్పుడు చెప్పాను కదా మేడం, నేను అది వెజిటేబుల్ మార్కెట్లో తీసుకున్న నిర్ణయం నాకు బాగా అనిపించింది. అట్లా కదా, అంటే ఏంటంటే రోడ్డు మీద అమ్ముతున్నారు మన ఏంటి వ్యాపారులు, అది ప్రమాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. కొంచెం సెపరేట్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజకీయాలలో ఇంట్రెస్టేనా ఝాన్సీ రాణి గారికి? 100%. 100%. ఫ్యూచర్ లో ఎమ్మెల్యేగా చూస్తామంటారా? ఇంట్రెస్ట్ ఉందా అలా ఆ కైండ్ ఆఫ్ వెళ్ళాలి 30% రిజర్వేషన్ ఉంది, అయితే కావచ్చు మేడం. ప్రజల ఆశీర్వాదం అయితే కావచ్చు అంటారు ఫ్యూచర్ లో. డెఫినెట్ గా. ఓకే. సో రాజకీయాలలో ఎవరండి మీకు ఇన్స్పిరేషన్, ఇష్టమైన నాయకులు ఎవరెవరు? ఇక ఉమెన్ విషయానికి వస్తే సీతక్క గారు. ఏ రకంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు? వాళ్ళల్లో మీకు నచ్చినటువంటి గుణాలు ఏంటి? ఆమె చేస్తున్న సామాజిక సేవ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటది పూర్ పీపుల్ కోసం. సో రాజకీయాలలో మీరు చూడాలనుకుంటున్నటువంటి ఒక మార్పు ఏంటండి?
రాజకీయాల్లో నేను చూడాలనుకుంటున్న మార్పు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం మెన్ ఉంటున్నారు రాజకీయాల్లో. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, తర్వాత సర్పంచ్లు కావచ్చు, 50% ఉమెనే రావడం జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే మెన్నే దానికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. కానీ ఏంటంటే మెన్ ప్రాతినిధ్యం వహించకుండా ఉమెన్నే తీసుకురావాలనేది నా కోరిక. ఎందుకంటే ఉమెన్ కాన్సన్ట్రేషన్ ఏ పని మీద చేసినా కూడా ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తారు. ఏదైనా పని అప్పగించినా కూడా ఖచ్చితంగా చేసే కెపాసిటీ ఉమెన్కు ఉంటుంది. కానీ మెన్కు ఉండదు. అది అంత కాన్సన్ట్రేషన్గా చేయరు వాళ్ళు. మనం ఏదైనా పని అప్పగిస్తే మనం ఖచ్చితంగా ఆ పని చేయగల కెపాసిటీ ఉమెన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం మెన్ పక్కకుండి ఉమెన్నే తీసుకొచ్చి ప్రతి విషయంలో మాట్లాడించడం కావచ్చు, మీటింగ్స్కి అటెండ్ అయ్యే విషయంలో కావచ్చు, వాళ్ళని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో ఆడవాళ్ళ ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, ఫైన్. అండ్ సరే, రాజకీయాలలో ఇలాగా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి మేబీ ఆ 33% రిజర్వేషన్ అది కూడా ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎమ్మెల్యే అనుకుందాం, సపోజ్ ఎమ్మెల్యే అయితే మీ ఏరియాకి, సో అక్కడ మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి ఒక ఫస్ట్ పని ఏంటండి? మంచి పని ఏంటి? మంచి పని ఏంటంటే చాలా పనులు ఉన్నాయి మేడం. చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఇక అందులో ఏంటంటే మెయిన్గా రోడ్స్ వేసుకోవాలి. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ చూసుకోవాలి. తర్వాత కొన్ని స్కూళ్ళ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. అవి కొత్త బిల్డింగ్స్ కట్టివ్వడం కానివ్వండి. తర్వాత కొందరు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అందరిని స్కూల్కి వెళ్ళే విధంగా అమ్మాయిలను ఏంటంటే ఇక్కడ 10th క్లాస్ వరకే ఉంది, ఈ 10th క్లాస్ వరకే మనం పంపిస్తాము, అదే తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సిటీకి వెళ్ళే పరిస్థితి లేని పిల్లలు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ చేస్తామన్నారు. అది కానీ ఎందుకు మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటో తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చదువుకునే విధంగా ఆ స్కూల్స్ని అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి స్టాఫ్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, అవన్నీ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అవన్నీ చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, ఫైన్ అండి. అండ్ ఇప్పుడు మీ కింద ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు కదా, మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే వింటారా సరిగ్గా, లేదా ఏమన్నా ఈ ఆడ మగ తారతమ్యం ఏమన్నా చూపిస్తూ ఉంటారు? అలాంటిది ఎందుకు వినాలే ఏంటి అన్నట్టు అలా? అంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉంటారు, తర్వాత డైరెక్టర్స్ ఉంటారు. మాది 14 మెంబర్స్ మొత్తం. వాళ్ళందరూ మ్యాక్సిమం వింటారు మేడం, మ్యాక్సిమం వింటారు. ఎవరు వినరు అనేది అయితే ఏమి ఉండదు. మేడం చెప్పిందంటే ఖచ్చితంగా వస్తారు. ఏదైనా మీటింగ్ ఉన్నదంటే ఖచ్చితంగా దాదాపు వస్తారు. ఎవరో ఒకరు అట్లా ఏదైనా బాగా పని ఉంటే కానీ రాకపోవడం జరుగుతుందేమో, కానీ డెఫినెట్గా అందరు వస్తారు. మాది కమిటీ చాలా మంచి కమిటీ, చాలా మంది సపోర్ట్గానే ఉంటారు. సో యూజువల్లీ ఆడవాళ్ళు అంతే కొంచెం ఇలా సాఫ్ట్ ఉంటారు, పెద్ద ఎక్కువగా అంటే ఏదన్నా అటు ఇటు అయినా మెల్లగా చెప్తారు అని అంటూ ఉంటారు కదా. మరి ఝాన్సీ రాణి గారు ఏ టైప్? ఝాన్సీ రాణి గారి టైపా లేదా కొంచెం నెమ్మదేనా? అంటే ఇక పరిస్థితులను బట్టి మేడం, పరిస్థితులను బట్టి మెల్లగుండాలనుకుంటే మెల్లగుంటా. కొంచెం ఎవరన్నా కొంచెం వినకపోతే అరే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అనడం కూడా జరుగుతా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఝాన్సీ గారిలా ఉంటారు, పరిస్థితులు ఏమన్నట్టు ఝాన్సీ రాణి గారు వస్తారు. మా సార్ అయితే మరీ బాగా స్లోగా ఉంటారు. తను అందరూ అంటుంటారు, అక్క మీరు బాగా చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, తర్వాత ఇక యాక్టివిటీస్ కూడా బాగుంటాయి మేడం అట్లా అని అంటుంటారు అందరు అయితే ప్రస్తుతానికి. ఓకే, సో మీకన్నా నెమ్మదస్తులా మీ వారు? చాలా. అయితే మీరే చెప్తూ ఉండొచ్చు, మరి మీరే ట్రైనింగ్ ఇస్తూ ఉండొచ్చు. బేసికల్ గా అంతే, ఇంకా తత్వమే అలాంటి. మరి ఇలాంటి వాళ్ళని కొంచెం చాలా మటుకు మోసం చేయడానికి చూస్తారు కదా చుట్టూ, అలాంటి ఏమన్నా జరిగాయి? అంటే ఉండేటప్పుడు అట్లా స్లోగా ఉంటాడు, కానీ ఇంకా అన్ని విషయాలలో ఫాస్ట్ ఉంటారు. ప్రతి విషయం మీద అవగాహన ఉంటది, అన్ని విషయాలలో ఉంటారు, ఫాస్ట్ ఉంటారు. ఓకే, సో అన్నిటి మీద అవగాహన అయితే ఉంటుంది, కానీ తత్వం నెమ్మదిగా సాఫ్ట్ గా ఉంటారు. సో ఇద్దరిలో రెబల్ అంటే మరి ఝాన్సీ రాణి గారే అనొచ్చా పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే? అనుకోవచ్చు. సో చెప్పండి, ఇంట్లో ఎవరి డామినేషన్ నడుస్తుంది? ఇక డామినేషన్ అంటే ఆయనదే ఉంటది, ఆయన ఉంటేనే బాగుంటది కదా. సో చెప్పింది అలా వింటారంటారు. నాకు కొంచెం రివర్స్ లో అనిపిస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకి త్వరలో ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లోనే
నారీ శక్తి అవార్డ్స్ జరగబోతున్నాయి కదండి. సో అవును. మీరు నామినేట్ అవ్వడం జరిగింది. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ తెలిసినప్పుడు ఏమనిపించింది? నాకేమనిపించింది అని అంటే చాలా హ్యాపీగా నారీ శక్తిలో అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. కానీ ఏంటంటే ఈ మహిళలకు ఇంకా ప్రాతినిధ్యం వహించడంలో కానీ, తర్వాత మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కానీ కొంచెం మెన్ కొంచెం తక్కువ చూసి మాట్లాడడంలో కానీ ఇంకా అది పోవట్లేదు అసలు. పోవాలంటే ఇంకొంత టైం తీసుకుంటుందేమో. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు అయినా కూడా మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే ఒక ఉమెన్ అర్ధరాత్రి అర్ధరాత్రి. తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో 33% ఎలక్షన్లో ఒక 65-70% ఉమెన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే అది అప్పుడు నారీ శక్తి లాగా మొత్తం తొక్కేద్దాం ప్రపంచం అంటారు అయితే మగవాళ్ళని. తొక్కేయడం అని కాదు, కానీ ఏంటంటే కాదు కొంచెం 33 వివక్ష వివక్ష 33% అనేది తగ్గాలనేది నా అభిప్రాయం. అదే 33% ఉమెన్ కదా ఇప్పటికి కూడా కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఉమెనే కదా ఆడ కూర్చుంటదిలే అని చెప్పేసి అనకుండా, ఉమెనే కదా అక్కడ లాస్ట్కు నిలబడి ఫోటో దిగుతుందిలే అని చెప్పేసి అనకుండా ఉమెన్కు కంప్లీట్ గా ప్రియారిటీ అనేది ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. అంటే ఏంటంటే స్త్రీ లేనిది మనకు జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టికి జీవమే లేదు, అసలు సృష్టే లేదు. అవును. కాబట్టి అంటారు కదా మనకి బినా స్త్రీయా జననం నాస్తి ఆ, అని. కాబట్టి నీకు స్త్రీకి విలువ లేకపోతే, స్త్రీకి విలువ ఇచ్చినప్పుడే దేశ భవిష్యత్తు అనేది అది సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పొచ్చు. సో 33% మనం తీసుకోవడం కదా వాళ్ళకి ఇద్దాం అంటారు అయితే. మొత్తానికి అదే అంటున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అంటున్నారు, బేటీ బచావో బేటీ పడావో అని అంటే బేటా బచావో బేటీ పడావో అని చెప్పేసి అనాలి అని చెప్పేసి అనడం జరిగింది అక్కడ. అదే వచ్చే రోజులు, ఆ స్లోగన్ కూడా వచ్చే రోజులు రావచ్చు, ముందుంటాయేమో అట్లున్నది పరిస్థితి అని చెప్పేసి అనడం జరిగింది. అట్లా ఫైన్. సో అదే మీరు అన్నట్టు మొత్తం అసలు 60% 70% మహిళలు అంటే నాకు అదే గుర్తొచ్చింది. అందుకే మనం తీసుకోవడం కదా వాళ్ళకి ఇచ్చేసప్పుడు కరెక్ట్ గా ఉంటుంది కదా అవునవును అని చెప్పి. అవును. సపోర్ట్ ఝాన్సీ రాణి గారు 33 కాదు 33 కాదు 50-50 ఉండాలి. ఓకే 50-50 ఉంటే ఏ కూడా ఉండదు. పాపం జాలి పడ్డారా ఈ గ్యాప్ లో కొంచెం? 50-50 ఉంటే ఏ కూడా ఉండదు. ఇంకా ఓకే అంత పీస్ఫుల్ గా ఉంటది. ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ఆ ఉమెన్ కదా అక్కడ కూర్చుంటది, నిలబడుతుంది అనేది ఏమి ఉండకుండా ఇక కాము ఉండిపోతారు వాళ్ళు కూడా. ఇంకా ఫైన్ అండి, సూపర్. సో లాస్ట్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి కావచ్చు లేదా సేవా రంగంలోకి కావచ్చు రావాలి అనుకునేటటువంటి ఆడవాళ్ళకి మీరు చెప్పేటటువంటి సలహాలు సూచనలు ఏంటి? నేను ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి మహిళ, అవకాశాలు అందరికి రావు కానీ ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి మహిళ రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మహిళ యొక్క అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా మెన్ ఏంటంటే వాళ్ళు ఒక విషయం చెప్తే కొద్దిసేపు అయిన తర్వాత మర్చిపోతారు, కానీ మనం మర్చిపోం. మనకు గుర్తుంటుంది, తను ఒక పని చెప్పిండు కదా దాన్ని ఖచ్చితంగా చేయాలనే సంకల్పంతో మనం ముందుకు వెళ్ళే శక్తి మన లోపల ఉంటుంది. ఇంట్లోనే పనులు చూడండి, ఎన్ని పనులు మనం చేసుకొని బయట ఒక ఉమెన్ బయటికి రావాలంటే ఎన్ని పనులు లోపల ఇంట్లో చక్కబెట్టుకొని రావాలి, ఎన్ని చక్కబెట్టుకొని రావాలి, పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్త ఉంటే అత్తను చూసుకోవాలి, మామ ఉంటే మామను చూసుకోవాలి, ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇంట్లో పని మనుషులను చూసుకోవాలి. అన్ని పనులను చూసుకున్న తర్వాతనే మనం రెడీ అయ్యి అప్పుడు బయటికి రావాలి. బయట సమస్యలు ఎన్నో ఎదుర్కోవాలి. కానీ మెనుకేంటి, రెడీ అయిన సెల్ఫ్లో ఉన్న రెడీ అయిన డ్రెస్ వేసుకుంటాడు, ఏమైంది నడు అని చెప్పేసి అని అంటాడు, తీసుకొని పోతాడు. కానీ ఇవన్నీ గ్రౌండ్ వర్క్లు ఎన్ని చేస్తే పొద్దున్న లేచి వాళ్ళకంటే ఒక 2 hours 3 hours ముందు లేస్తే గానీ ఆ పనులన్నీ కావు మనకు. కాబట్టి ఖచ్చితంగా మహిళ అవకాశం ఉన్న ప్రతి మహిళ రాజకీయాల్లోకి రావాలి, ఎదగాలి. తర్వాత ఇప్పుడు ఈ రిజర్వేషన్ అందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి. థ్యాంక్ యూ.